రోజున మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కి ఓ పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ లోని వన్ హాస్పిటల్స్ లో లిఫ్ట్ కింద పడడంతో మంత్రికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఓ పేషెంట్ ను పరామర్శించేందుకు హాస్పిటల్ వెళ్లారు మంత్రి అడ్లూరి. అయితే లిఫ్ట్ లో ఆయన వెళ్తుండగానే రోప్ తెగిపోయింది. ఒక్కసారిగా లిఫ్ట్ కిందకి పడిపోవడంతో మంత్రికి గాయాలయ్యాయి. మంత్రిని వెంటనే సురక్షితంగా బయటికి తీశారు వ్యక్తిగత సిబ్బంది. సో ఆయన డైరెక్ట్ గా కిందికి వచ్చి మరి ఆ లిఫ్ట్ ని చూసి అటు పోలీసులకి హాస్పిటల్ యాజమాన్యానికి క్లాస్ స్పీకర్. హాస్పిటల్లో ఆయనకు సంబంధించి ఓ కార్యకర్త, ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చికిత్స తీసుకుంటూ ఉండగా ఆయన పరామర్శించేందుకు వెళ్ళినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఓ ప్రమాదానికి గురయ్యారు. ఒక చాలా పెద్ద ప్రమాదమే తప్పిందనుకోవాలి. లిఫ్ట్ లో ఆయన వెళ్తుండగా ఒక్కసారిగా రోప్ తెగిపోయింది. కింద పడిపోవడంతో ఆయనకి స్వల్పంగా గాయాలయ్యాయి. వ్యక్తిగత సిబ్బంది ఆయన్ని మెల్లిగా బయటికి తీశారు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఆయన కొంత ఆగ్రహానికి గురవుతున్నారు పోలీసుల పైన, అటువైపు హాస్పిటల్ యాజమాన్యం పైన. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మరి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఏం నిద్రపోతుందో అర్థమైతలేదు, జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నా అర్థమైతలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా అర్థమైతలేదు. డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఇలాంటి హాస్పిటల్ రన్ చేస్తారండి. మీరు పేషెంట్ విజిట్ చేయండి. పేషెంట్కి సంబంధించినటువంటి ఇన్పేషెంట్కి అడ్మిషన్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్ ఆ స్పెషలిస్ట్ డాక్టర్ ఉండాలా ఉండద్దా? చూడండి ఏమడిచ్చారు. మీరు మీ పేరండి అమ్మగారు ఒకటే సార్. మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఎంతమంది అయితే పేషెంట్లు అయితే ఇన్పేషెంట్ తీసుకున్నారో ఆ ఇన్పేషెంట్ తీసుకున్న డాక్టర్, స్పెషలిస్ట్ డాక్టర్, రెసిడెంట్ డాక్టర్ ఉండాలా ఉండద్దా? వారి పర్యవేక్షణ ఉండాలా ఉండద్దా? మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్తో సంబంధాలు పెట్టుకుంటారు. మా గొల్లపల్లిలో ఒక రైతుకు లారీ ఎక్కిస్తే మొక్కజొన్న రైతు తీవ్రమైన ఇబ్బందుల పాలు ఉన్నాడంటే సీరియస్ కండిషన్ చూడటానికి వచ్చిన లిఫ్ట్ ఎక్కించినప్పుడు ఒక ఎవరైతే ఉన్నాడో ఆ ఎంప్లాయీ అయినా లిఫ్ట్ ఎక్కించాడు. డిఎంఎన్ఎస్టువంటి మరి ఆ హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పాలి. మా మొక్కజొన్న రైతుకు తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ మా గొల్లపల్లి అయితే చూస్తానికి వచ్చింది. ఈ వన్ హాస్పిటల్ కానీ కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఊర్లలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకోవడం, తీసుకురావడం. పేషెంట్ని తీసుకొచ్చేయండి, మా మొక్కజొన్న రైతులు చూద్దామని వచ్చారు. లిఫ్ట్ ఎక్కిచ్చింది. లిఫ్ట్ అయిపోయింది. మా అదృష్టం మంచిగా నేను అప్పటికి ఆ లిఫ్ట్ ఎక్కిచ్చా బాబాయ్. మరి అక్కడ స్టాఫ్ లిఫ్ట్ ఎక్కిస్తాను. ఎక్కించినప్పుడు కూడా సార్ లిఫ్ట్ ఎక్కవద్దు, బాగాలేదు అని చెప్పాలి కదా. ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు ఎక్కినప్పుడు పైకి సెకండ్ వేర్ దాని మీద కిందికి వచ్చింది ఒకటే సార్ ఆగిపోయింది. ఒకవేళ మేము ఫిఫ్త్ ఫ్లోర్ లో ఉంటే మా పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేసుకుంటా ఈ అరకొర యొక్క సౌకర్యాలతోని ఓన్లీ పేషెంట్లను అడ్మిషన్ చేయించుకోవాలి, బిల్స్ తీసుకోవాలనే ఒక దృక్పథం తప్ప పేషెంట్ కేరింగ్ విషయంలో కానీ, హాస్పిటల్ సంబంధించిన సెక్యూరిటీ విషయంలో కానీ ఏమైనా వాళ్ళకి ఖయాలు ఉండదా? ఇలా మేము అనుకోకుండా పేషెంట్ కానీ మనుషులు కానీ ఏమైనా హాస్పిటల్కి వచ్చి లిఫ్ట్ చనిపోయి కింద పడిపోయి 4 ఫ్లోర్లు 5 మంది పడిపోతే చనిపోతే పరిస్థితి ఏం చేయాలి? మేము అర్ధ గంట అయితే ఒక్క యజమాని సంబంధించిన ఒక్కరు రాలే. అదృష్టం మంచి కూడా మాకేం కాలేదు. మేము ఏంటంటే ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఈ సౌకర్యాలు కరెక్ట్ లేకుండా, రెసిడెన్స్ డాక్టర్లు పెట్టకుండా, బయటి డాక్టర్లను పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటా అప్పటిదప్పుడే పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించే హాస్పిటల్ మీద చర్య తీసుకోవాలి. ఇంకా రాతపురం కంప్లైంట్ చేస్తాడు మా పిఐ, మా సార్ చేస్తాడు. దాని మీద ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ లోపల కరీంనగర్ లో అక్రమమైన ప్రైవేట్ హాస్పిటల్స్, గ్రామీణ ప్రాంతంలో ఆర్ఎంపీ డాక్టర్లతో సంబంధాలు పెట్టుకున్నాడు, పేషెంట్ తీసుకొచ్చాడు. ఇక్కడ మన అక్కడ ఏదైతే తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ తో వచ్చిన పేషెంట్ సంబంధించినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్కి ఉండడు, న్యూరో యాక్సిడెంట్ న్యూరో సర్జరీకి ఉండడు, హార్ట్ ప్రాబ్లం హార్ట్ డాక్టర్కి ఉండడు, ఆర్తో డాక్టర్ ఉన్నాడు. ఒక 2-3 ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు. బయట స్పెషలిస్టులు నడిపిస్తారు హాస్పిటల్ నడిపించి మరి అత్యంత ప్రమాదంగా లిఫ్ట్ ఉన్నప్పుడు చెప్పాలి కదా, సార్ లిఫ్ట్ ఎక్కద్దు, ప్రమాదం ఉంటుందని చెప్తే మేము నడుచుకుంటే ఎక్కినాం. థియేటర్లో పేషెంట్ ఉన్నాడు, మళ్ళీ వాపస్ వచ్చినాం. మీరే కదా మా ఎంబడి మీరు కూడా వచ్చినారు కదా. నాకు అనేది ఇంత ప్రజల యొక్క హాస్పిటల్ యాజమాన్యం అనేటువంటి ఒకరు, డాక్టర్లు ఇంకొకరు. యాజమాన్యం డాక్టర్లకు సంబంధమే ఉండేది. ఓన్లీ లక్షలాది రూపాయల బిల్స్ వేయచ్చుడు, బిల్స్ వసూలు. వాళ్ళదే ఫార్మసీ ఉంటుంది, వాళ్ళదే ల్యాబ్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి మెడికల్ పరంగా 1% కూడా యాజమాన్యానికి మెడికల్ ట్రీట్మెంట్ సంబంధించిన విషయం సంబంధం ఉండదు. వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యం రన్ చేస్తారు. ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులు హాస్పిటల్ రెసిడెన్స్ డాక్టర్ లేకుండా హాస్పిటల్ రన్ చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ మీద రాతపూర్వకంగా కూడా నేను మంత్రిగా ఆ సంబంధిత శాఖ మంత్రికి నేను కంప్లైంట్ చేస్తా. కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ఈ విధంగా సెక్యూరిటీ అంటే సేఫ్టీ లేకుండా, స్పెషలిస్ట్ డాక్టర్, రెసిడెన్స్ డాక్టర్ లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్ రన్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా నేను రాష్ట్ర హెల్త్ మినిస్టర్ గారికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా. ఇలా లిఫ్ట్ అనుకోకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ లోపంటే తెగిపోయి కింద పడిపోయింది. అది థర్డ్ ఫ్లోర్ మీద తెగిపోతే లిఫ్ట్ లో వాట్ ఇది అడ్డూరి లక్ష్మణ్ కుమార్కి సంబంధించిన వర్షన్. ఆయన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తనకు సంబంధించినటువంటి ఒక రైతు, తన నియోజకవర్గ పరిధిలో ఒక రైతు, మొక్కజొన్న రైతుకి ఏదో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం తర్వాత ఆయన తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు, చికిత్స జరుగుతోంది. ఆయన వ్యక్తిగతంగా పరామర్శించేందుకు వచ్చిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ లిఫ్ట్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్తుండగా ఫస్ట్ ఫ్లోర్ నుంచి అమాంతంగా రోప్ దొరికి కింద పడిపోయింది. ఒకవేళ నేను ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండుంటే నా పరిస్థితి ఏంటంటూ ఆయన మాట్లాడుతున్నారు. నిజంగానే అంటున్నట్టుగా అక్రమంగా అడ్డగోలుగా వెలిసాయి ఆసుపత్రులు. ప్రైవేట్ హాస్పిటల్ పేరిట, కార్పొరేట్ హాస్పిటల్ పేరిట ఆసుపత్రులు వెలిసాయి, కానీ అక్కడ పర్మనెంట్ రెసిడెన్స్ డాక్టర్లు ఉండరు. అంటే అక్కడే ఉండేటువంటి డాక్టర్లు ఉండరు. స్పెషలిస్ట్ డాక్టర్లు, ఒకరే డాక్టర్ 10 ఆసుపత్రులు తిరుగుతాడు. ఆ డాక్టర్ చేసే చికిత్స ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రకంగా ఉంటుంది. మళ్ళీ ఉదాహరణ ఇక్కడ 1 హాస్పిటల్ అని చెప్తున్నారు. ఇదే 1 హాస్పిటల్ ఇంకో అపోలోనో యశోదనో ఇంకేదో హాస్పిటల్ ఉంటే ఇక్కడ ఉన్న డాక్టర్ అక్కడెక్కడ తిరుగుతూ ఉన్న ఈ డాక్టర్ ఒకవేళ యశోదలో ట్రీట్ చేస్తే ఒక రకమైన ధర, అపోలో ట్రీట్ చేస్తే ఒక రకమైనటువంటి ఫీజు, లేదు 1 హాస్పిటల్ అనేటువంటి ఈ హాస్పిటల్ ట్రీట్ చేస్తే ఇంకొక రకమైన ఫీజు. సో ఒక్కో హాస్పిటల్లో ఒకే డాక్టర్ ఎన్ని రకాలుగా తిరిగినా ఆయనకు మాత్రం డిఫరెంట్ ఆఫ్ ఫీజు వసూలు చేస్తున్నారు. డెఫినెట్గా అన్నది కరెక్టే. మీరు ఒక మంత్రిగా డెఫినెట్గా వీటి మీద చర్యలు తీసుకోవాలి, లేదంటే మీ చిత్తశుద్ధి మీద మీరే ప్రశ్నించుకోవాలి కూడా. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఎఫెట్ ఆల్ మీరు ఈ వీడియో కనుక చూస్తే మీ చిత్తశుద్ధి మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. స్వయంగా మీరే ఎక్స్పీరియన్స్ చేశారు, మీ కళ్ళతో చూశారు. మీరు రెసిడెన్స్ డాక్టర్లు లేరు. కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం కేవలం డబ్బుల కోసం తప్ప అక్కడ సెక్యూరిటీ మెజర్స్ కానీ, సేఫ్టీ మెజర్స్ కానీ, అక్కడ రోగుల పట్ల వ్యవహరించే తీరు బాగాలేదని స్వయంగా మీ కళ్ళతో మీరే చూశారు. కాబట్టి మీ నిజాయితీని, మీకు చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది ఇప్పుడు. సో మీరు ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు, థ్యాంక్ గాడ్. ఆయన కూడా చెప్తున్నారు అదృష్టం కొద్దినే ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పి. మరి కార్పొరేట్ ఆసుపత్రుల పైన ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఒక మంత్రిగా ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, దీని తర్వాత రియాక్షన్ ఏముంటుందో చూడాలి. మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఒక రైతుని పరామర్శించడానికి వెళ్ళిన అడ్డూరి లక్ష్మణ్ కుమార్కు ఒక ప్రమాదం తప్పింది. స్వయంగా ఆయన కూడా అక్కడ కార్పొరేట్ హాస్పిటల్ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క నిర్లక్ష్యత, వాళ్ళ అడ్డగోలు దోపిడిని స్వయంగా చూశారు. సో ఏం చెప్తున్నారైనా తదుపరి ఆయన రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? మనోజ్, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలానికి చెందినటువంటి రైతు రాజయ్య తన మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి ప్రమాదంలో గాయపడ్డారు. దానిలో భాగంగా కరీంనగర్ లో ఉన్నటువంటి 1 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన మొక్కజొన్న పంట అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతును ఆ మార్కెట్ లో ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే 1 హాస్పిటల్ కి హుటాహుటిన రావడం జరిగింది మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్. ఈ క్రమంలో ఇక్కడ